శ్రీకాకుళం జిల్లాను టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు బీచ్లలో ఫెస్టివల్ను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ముఖ్యంగా ఎక్కడెక్కడో దేశాల నుండి సముద్ర గర్భాల నుండి ఆలివ్ రిడ్లే తాబేళ్లు రావడం జరుగుతుందని, వీటి సంరక్షణ బాధ్యత అటవీ శాఖతో పాటు ట్రీ ఫౌండేషన్ తీసుకుందని, ఇటువంటి వాటిపై పిల్లలకు తెలియచేయాలని, అలాగే వీటిపై అవగాహన మత్స్యకారులకు ఉండాలనే నేపథ్యంలో బీచ్ ఫెస్టివల్లో ఆలివ్ రిడ్ల పిల్లలను సముద్రంలోకి వదులుతున్నామని అన్నారు. ఇదే సమయంలో గుడ్లు పెట్టడానికి ఆ తాబేళ్ళన్నీ కూడా వచ్చి పెట్టిన తర్వాత చిన్నపిల్లలు మళ్ళీ సముద్రంలో తిరిగి పెట్టే కార్యక్రమం ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే ఎన్జిఓ ట్రీ ఇండియా వాళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళకి కూడా ప్రోత్సహించడానికి అలాగే పబ్లిక్ కానీ లేకపోతే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి కూడా నేచర్తో కనెక్ట్ అవ్వాలి. ఎక్కువగా మనం ఒక్కరిదే కాదు, ఈ యొక్క ప్రపంచం లేకపోతే ఈ భూమి ఈ పంచభూతాలు మనతో పాటు అనేక జీవులు పంచుకుంటున్నాయి. అందరినీ కూడా సంరక్షించుకోవాలి, అందరినీ గౌరవించుకోవాలనే పద్ధతిలో ఆలివ్ రిడ్లీ కన్జర్వేషన్ ప్రోగ్రామ్కి కూడా ఈరోజు ఒక చిన్న కార్యక్రమం దీంతో తోడు చేశాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ముఖ్యంగా దీనికి బారువా ప్రజలు ఎప్పటి నుంచో వాళ్ళ తాలూకు కోరిక. సాధారణంగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వన్ సైడెడ్గా ప్రభుత్వం నుంచి చేయడం ఏదో జరుగుతుంది, కానీ ఇక్కడ లోకల్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నారు. మా దగ్గర బీచ్ టూరిజంని మీరు పెంపొందించండి అని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సో దానికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు చేశాం. లోకం అంతా కూడా ఇదే సమయంలో